తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలలో విజయ్ టీవీకే పార్టీ ప్రబంధనం సృష్టించింది. అంచనాలను తలకిందలు చేస్తూ డిఎంకే అన్నా డిఎంకేకు షాక్ ఇచ్చింది. విజయ్ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు టీవీకే పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వార్త కూడా వినిపిస్తుంది. విజయ్ టీవీకే పార్టీ తరపున సినీ నటి త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే మే 4వ తేదీ త్రిష పుట్టినరోజు కావడం సోమవారం రోజున ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకు వెళ్తున్న నేపథ్యంలో విజయ్ ఇంటికి చేరుకున్నారు త్రిష. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే త్రిష రాజకీయ ప్రవేశం వార్తలు జోరందుకున్నాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. తిరుచిరి ఈస్ట్, పెరంబూర్ స్థానాలలో పోటీ చేసిన విజయ్ 2 చోట్ల గెలుపు దిశగా దూసుకెళ్లారు. అయితే దీనికి తోడు టీవీకే పార్టీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా విజయ్ 2 చోట్ల పోటీ చేసిన నేపథ్యంలో 2 చోట్ల గెలుపొందితే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ రాజీనామా చేసిన స్థానం నుండి త్రిష బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు టీవీకే గానీ ఇటు త్రిష గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సీఎం అవుతానంటూ గతంలో త్రిష చేసిన వ్యాఖ్యలో వీడియో నెట్టంట ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి తోడు టీవీకే గెలిస్తే త్రిష పవర్ సెంటర్ గా నిలుస్తాననే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది.